ఇటీవల కాలంలో అమెరికాలో భారత విద్యార్థుల మృతులు పెరిగిపోతున్నాయి. వివిధ కారణాలతో చదువు కోసం వెళ్ళిన వారు తమ ప్రాణాలను పోగొట్టుకొని వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు. వీరిలో అత్యధికంగా తెలుగు రాష్ట్రానికి చెందిన వారే అధికంగా ఉంటున్నారు. మరెందుకో ఏమో. అయితే ఇలాంటి విషాద సంఘటనలనే తాజాగా మరొకటి చోటు చేసుకుంది. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి మృతి చెందినట్లుగా సమాచారం అందించారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా అమెరికాలో అగ్రికల్చర్ ఎంఎస్సి చదివిన ప్రియాంక బ్రెయిన్ డెడ్ కావడంతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ప్రియాంకది నల్గొండ జిల్లా కట్టంగూర మండలం పందెనపల్లి గ్రామం. ఆమె మరణ వార్తతో ప్రస్తుతం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తమ కూతురు మృతదేహాన్ని త్వరగా తీసుకొచ్చేలా ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని ఆ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కానీ ఊహించని విధంగా ప్రియాంక కళలు ఒక్కసారిగా చెదిరిపోయాయి. మే 5న ఆమెకు ఊహించని విధంగా ట్విస్ట్ ఎదురైంది. రక్త క్యాన్సర్ అయిన అక్యూట్ మైలోడ్ లుకేమియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను యుఎస్ఏ ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు ఆమె మెదడులో తీవ్రమైన అంతర్గత రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయింది. చికిత్స కొనసాగించిన తర్వాత మే 7న బ్రెయిన్ డెడ్ అయినట్టు డాక్టర్లు తెలిపారు. కాగా ఈరోజు తెల్లవారుజామున ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఎక్కడికంటూ చదువు కోసం వెళ్తున్నారు, ఎక్కడెక్కడికో అంత దూరానికి వెళ్తున్నారు. రావడానికి పోవడానికి ఎన్ని లక్షలు ఖర్చవుతున్నాయో ఒకసారి ఆలోచించండి. మీ కుటుంబ నేపథ్యం గురించి కూడా ఆలోచించండి. వీలైనంతగా మెరుగు చదువు ఇక్కడే చదువుకొని మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోండి. కానీ అది చదువుతా ఇది చదువుతానని అంత దూరం వెళ్ళి ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబానికి తీరని లోటు మిగులుతుంది. అప్పు చేసిన పైసలు అలా ఉండిపోతున్నాయి. అందులో మన తెలుగువారు ఎక్కువగా ఉండడం విశేషం.